ఇదివరకే ఇన్ని బాధలు ఉన్నాయంటే ఇప్పుడే నెత్తి పని చేస్తలేదంటే మళ్ళీ మా అత్తమ్మతోటి అదొక ప్రాబ్లం వచ్చి పడ్డది. అది బండి గుద్ది యాక్సిడెంట్ అయ్యి అన్ని బొక్కలు నిరిగి లోపల పడ్డది. ఇదివరకు దాకా అన్నే ఉన్నా, 3 రోజుల బట్టి అక్కడనే ఉన్నా, అన్నీ చేయించినాక ఎట్లా సార్ అంటే అమ్మ రేపు ఎల్లుండి అయితే కొంచెం నార్మల్ అవుతుంది, అప్పుడు ఆపరేషన్ చేస్తే మంచిగా ఉంటుంది, తట్టుకుంటుందని అన్నాడు. మరి మంచిగా ఉంటుందా ఉండదా సార్ అంటే మంచిగా ఉంటుందమ్మా, ఏం టెన్షన్ పెట్టుకోకూడదు, మంచిగా ఉంటుందని అన్నారు. ఇక నేను ఇప్పటికి 3 రోజులు అయిపోయి తానం లేదు ఏం లేదు. మరి తానం చేసి రేపు పోతాను అనుకుని వచ్చిన. ఇక్కడికి వచ్చుడు ఆలోచన లేదు, అమ్మ సీరియస్ ఉన్నది తీసుకుపోయిండ్రి అని మళ్ళీ ఇప్పుడు ఫోన్ వచ్చింది. మళ్ళీ పోతున్నా, అడిగి నాకు ఏం జరుగుతుందో. కానీ మా అత్తమ్మ అయితే చాలా మంచిది, అమాయకురాలు, ఆమెకి అన్ని కష్టాలు. ఇదివరకు ఒక్కసారి యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయితే బతికించుకున్నాం, కొంచెం మంచిగా అయింది. ఇప్పుడన్నా మంచిగా ఉంటుందంటే మళ్ళీ యాక్సిడెంట్ అయింది. ఇక అంత ప్రాబ్లం ఎవ్వరికి రావద్దు. మరి డేంజర్ కొట్టుకుంటుంది, కిచ్చ కొట్టుకుంటుంది. బొక్కలన్నీ ఇరిగినాయి కాబట్టి ఎటు లేవట్టినా కానీ తట్టుకుంటలేదు, లోపల మొత్తుకుంటుంది. మస్తు బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, నెత్తి మీద బరువు అయితే కాకపోయా ఎత్తుకునడానికి. ఆ బాధ అయితే చూడబుద్ధి అయితే లేదు అసలే. ఇక ఆడికైతే పోతున్నాం. ఇక ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయో అన్నది సుమన్ అయితే మీకు అన్నీ చెప్పిండు. మళ్ళీ క్యానింగ్ తీసినాం వల్లే మళ్ళీ ఒక్కొక్కటి బయటపడ్డది. ఇక అప్పుడేమో తాపు ఒకటి తిత్తుండ్రు, ఒకటేమో ఇది తీసిండ్రు, ఒకటేమో బరిబద్దలు తీసిండ్రు. ఇట్నే తాపుకొడి తీయంగా నిన్న పొద్దుగంగా ఒకటి తీసిండ్రు. నిన్న పొద్దుగంగా ఈ నడుములో తీస్తే 2 నడుము మొత్తం ఇరిగిపోయింది. అన్నీ ఏ పార్టుకు ఆ పార్టుకు ఇరిగిపోయే ఉన్నాయి. ఏం చేసుడు, ముసల పానం ఏం తట్టుకుంటుంది, బగ్గ కలకల. ఎందుకంటే అలాంటిది ఇలాంటిది కూడా ఏం కాదు, చాలా మంచి మనిషి, బగ్గ అమాయకురాలు, ఎవ్వరిని ఒక్క మాట అన్నది. ఆమె పుణ్యాత్కురాలు, 10 మందికి ధర్మం చేసేది, 10 మంది దగ్గర తినేది కాదు. అలాంటి దానికి అంత పెద్ద కట్టెం వచ్చి ఇప్పుడు మళ్ళీ సీరియస్ ఉందని మళ్ళీ ఫోన్ చేస్తుండ్రు. ఎట్లుంటుందో ఆయన సర్కారు హాస్పిటల్లో పట్టించుకోపోయారు, ఇళ్ళ పట్టించుకోపోతలేరా అని అందులోకి పోతే అందులో మంచిగా అవుతుందమ్మా అన్నారు. మళ్ళీ ఇటు ఖర్చు రాల్సిన లేదు, మళ్ళీ ఫోన్ చేసి సీరియస్ని తీసుకుపోరు అంటారు. ఎంతవరకు సాధ్యం? ఇక ముసలమ్మకి అంత పెద్ద కట్టాం, మాకైతే తట్టుకోవట్లేదు. ఆ ఏడుపు బాగా కొట్టుకుంటుంది. అయితే ఇక నేను రాంగ్ ఏమన్నానంటే, అత్తమ్మ నేను ఇంటికి పోయేస్తా, 3 రోజులు అయితే నేను తాను చేయక ఇంటికి పోయేస్తా అంటే అద్దని చేతి అట్లని దొరకబట్టి ఇంటికి తీసుకుపోండి అత్తం పోతుంది, పానం పోతుంది, ఇంటికి తీసుకుపోర్రి, అందరినీ చూసుకుంటా అని అంటుంది. ఏం కాదు, నువ్వు బతావు, నేను శవాన్ని తీసుకుపోము, నువ్వు బతికితేనే మంచిగా పట్టుకొని పోతావు, నువ్వేం టెన్షన్ పెట్టుకోగత్తమ్మా, నువ్వు ఏడవకు, మేము అందరం ఉన్నాం కదా, ఇవన్నీ మంచిగా చేపిస్తాం, నీకు ఏం కాదు అని అంటే అద్దు పా తీసుకుపో అని అంటుంది. ఇక నేనే బలిమిటి గొప్ప చెప్పి బుదిరికిచ్చి వచ్చిన చిన్నపిల్ల లెక్క. కానీ చిన్నపిల్లని అనుకో. ఇక మా అత్తమ్మ అయితే ఎవరికి ఏ ఆపద వచ్చినా తట్టుకోదు. వాళ్ళు దూరపోలే కానీ, వాళ్ళ దగ్గర వాళ్ళే కానీ, వాళ్ళు ఎంత పెద్ద దూరపోలు కానీ ఆమెకు ఒంట్లో మొత్తానికి పానం మంచి లేకపోని గజగజ అనుకుంటున్నా పోతుంది. పానం మంచి లేకపోతే ఏ కారణంగా పోతుంది, ఆ మనసులో చూసేస్తుంది. అంత పుణ్యాత్కురాలు. ఇక దాన ధర్మం అయితే మామూలు కాదు, ఆమె తినకుండా మందికి పెట్టుకుంటుంది. అంత మంచి మనిషి, అంత పెద్ద కట్టెం వచ్చింది. ఏం జరుగుతుందో దేవుని దయ వల్ల మంచిగా ఉండు. ఇప్పుడు ఆడికి పోతున్నా, అయినా బత్తే మంచిగా ఉండు, కానీ బతకదని అంటుండు సారు. వచ్చి తీసుకోవరు అంటుండు. ఇక సారే పెద్ద సారే గట్ల నాకు ఇంకేం బతుంది, ఇంటికి కొంటవరు అంటారు. ఇంటికైతే తీసుకుపోతాం. ఇంటికి తీసుకుపోయిందంటే ఇంకేమన్నా ఆశ ఉందా? లేని కిందికి. ఇక దేవుడా ఏం చేయను మాకు అర్థమవుతలేదు. ఇక పోదాం పండి. ఓం సాయి పాత హాస్పిటల్ పక్కన ఎక్కడి వాళ్ళు అక్కడనే మొత్తం డల్ అయిపోయారు. ఇక మా వాళ్ళు అయితే అక్కడ మెడికల్ బిల్లు కడుతుర్రు. డాక్టర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. డాక్టర్ అయితే ఇంకా రాలేదు. ఇక ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఎన్ని డబ్బులు అంటాడో తెలీదు. కొడుకులు అయితే ఇక్కడ లేరు, బయటకు వేర్రు. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మొత్తం కోడళ్ళు మన వల్ల మాత్రమే ఉన్నాం. తల పట్టుకొని బాధపడుతుంది కదా. ఎవరంటే మా అక్క అంటే మా నాన్న వాళ్ళ అన్న బిడ్డ. సార్ అయితే వచ్చిండు, ఆమె అయితే బిల్లు అయితే పట్టుకొచ్చింది గింతనే అని. మరి లోపలికి అయితే వెళ్దాం. మరి ఎన్ని అంటాడో ఏమో, మరి ఏమైనా తక్కువ చేస్తాడా అడగాలి.
ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా నానమ్మని లిఫ్ట్లో అయితే తీసుకొస్తారు కిందికి. మొత్తం అరే మొత్తం ఇట్లా తీస్తుంది, లాభం లేదు ఇక. ఇంకా 3-4 నాటకం లాభం లేదు. అడిగానే కానీ మా నాన్నమ్మనైతే ఇంటికి తీసుకెళ్తుర్రు. ఇక అమ్మ కూడా ఎందులోనే పోతుంది అక్కడికి. సాగరు మిగతా వాళ్ళందరూ కూడా అటే వెళ్తుర్రు. నేను ఒక్కని మాత్రమే ఇటు మా ఇంటికి వచ్చేస్తున్నా. ఎందుకంటే నాకు కొన్ని పనులు ఉన్నాయి, చూసుకొని మళ్ళీ రేపు డైరెక్ట్ అక్కడికి వెళ్తా. అక్కడి నుండి ఇప్పుడు చేసిన ఇక రజిత వాళ్ళు అయితే లేరు. వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళ అమ్మింటికి కన్నాపూరికి. ఎందుకనంటే నేను కూడా అక్కడికే పోయినా నిన్న. రజిత వాళ్ళ 3వ పెద్ద బాబు చనిపోయిండు కాబట్టి అందరం అక్కడికే పోయినాం. మళ్ళీ నేను ప్రొద్దున ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడికి వచ్చేసిన తర్వాత డాక్టర్ ఫోన్ చేసి తీసుకుపోరని చెప్పిండు మా నాన్నమ్మని. నమ్మకం అయితే లేదు, తీసుకెళ్ళూరు ఇంటికని చెప్పని డైరెక్ట్ చేతులు ఎత్తేసిండు. ఏం చేసేది లేక ఇక్కడ నుండి అమ్మని ఎక్కించుకొని మళ్ళీ జైతెల్ వెళ్ళాను నేను. ఇప్పుడు నేను అక్కడికి పోయింది రచిత కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అదే బాధలు ఉంది, వాళ్ళ పెద్దబాబు చనిపోయిన బాధలనే ఉంది. మళ్ళీ ఇటు ఇదని చెప్తే మళ్ళీ బాధపడుతుంది. అందుకోసం చెప్పి అమ్మ నేను ఇద్దరం పోయినాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంది కాబట్టి రజిత కూడా తెలిసిపోతుంది. ఇక రేపైతే రజితను ఎక్కించుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్తా. మా నాన్నమ్మకి ఇప్పుడు సంతోషం ఉన్నది. ఇప్పుడు ఇన్ని రోజులు హాస్పిటల్ ఉంది కదా, ఏ రోజు కూడా మనశ్శాంతిగా లేదు. పోదాం 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 ఇంటికి పోదాం అన్నదే మాట. ఫైనల్గా అయితే అనుకున్నదైతే సాధించింది. ఇంటికి వెళ్తున్నాను సంతోషంలో ఉంది. పోయేటప్పుడు కూడా చూసిర్రా ఇంటికి పోతున్నా అన్నట్టు మాట్లాడుతుంది. వెళ్ళేదాకా పట్టు పట్టింది, వాళ్ళకి వెళ్ళేదాకా పట్టు పట్టింది. ఇక అంతా శివయ్య చేతులు ఉంది. డాక్టర్లే చేతులు ఎత్తేసిరంటే ఇక మనం ఏం చేయలేం. ఇక అంతా శివయ్య చూసుకుంటాడు.